ఈ రోజు అందరూ జనరల్ మునీరే చేశాడు ఈ పని అని పాకిస్తాన్ మీడియా కూడా వస్తుంది. ఆ జనరల్ మునీర్ ని ఏం చేస్తారు, ఫైనల్ గా వాళ్ళే తీసుకొచ్చి భారతదేశానికి అప్పచెప్తారా, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అన్నది కూడా చేయాలి. సో తప్పనిసరిగా ఈసారి కొట్టే దెబ్బ సర్జికల్ స్ట్రైక్ 1 చూశారు. ఏ రకంగా మనం వారి యొక్క ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ సర్జికల్ స్ట్రైక్ చూసాం బాలాకోట్. సర్జికల్ స్ట్రైక్ 3 అత్యంత తీవ్రంగా ఉండబోతుంది. ఈసారి కొట్టే దెబ్బ తప్పనిసరిగా వచ్చే 50 ఏళ్ల వరకు కూడా వాళ్ళ యొక్క భారతదేశం వైపు చూస్తే భయపడే విధంగా ఉంటది. ఇప్పుడు ఎప్పుడు అని అడగచ్చు కొంతమంది, ఎప్పుడు స్ట్రైక్ చేస్తాం, ఎలా స్ట్రైక్ చేస్తాం, ఏ సమయంలో స్ట్రైక్ చేస్తాం అని అది నిర్ణయం తీసుకునేది భారత దళాలు, వివిధ దళాలు నిర్ణయం తీసుకుంటారు. అయితే బుల్లెట్ మాత్రం తప్పనిసరి ఎప్పుడు స్ట్రైక్ చేస్తాం అనేది మనం నిర్ణయించుకుంటాం. ఎంత తీవ్రంగా చేస్తారో మనం నిర్ణయించుకుంటాం. కొట్టడం మాత్రం పక్క, లేట్ అవుతుంది, వ్యూహం ప్రకారం వెళ్తారు. కొట్టడం మాత్రం పక్క. పాకిస్తాన్ గుణపాఠం ఏదైతే ఈ యొక్క ఉగ్ర మూకల్ని మేపుతున్నారో, ఒసామా బిన్ లాడెన్ లాంటి మేపారో, ఇప్పుడు మాత్రం పక్కాగా వారికి గుణపాఠం చెప్పక తప్పదండి.